ఎందుకు అంతగా తాపత్రయపడ్డాడు ఆలోచించండి. ఇప్పుడు షర్మిలమ్మను చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారు? సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలాగా ఉంటది. అదే చిరునవ్వు అందరినీ కలుపుకొని పోతుంది ఎక్కడికి పోయినా. అదే విధంగా కష్టపడి పనిచేస్తాడు. ఇవన్నీ చూసి వివేకానంద రెడ్డి గారు షర్మిలమ్మ మన ప్లేస్ లో మన కడప జిల్లాలో ఎంపీగా ఉంటే మన ప్రజలకి చాలా అవసరం, శ్రేయస్సు బాగా అవుతుంది అని చెప్పి ప్రయత్నించాడు. ఆయన చెయ్యలేకపోయాడు. ఇప్పుడు ఆయన కోరిక తీర్చడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చింది షర్మిలమ్మ. ఈరోజు మనకందరికీ ఒక అవకాశం వచ్చింది.